వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మా అమ్మగారి పేరు సరస్వతి. మగపిల్లడు పుడితే మా ఇద్దరు ఆడపిల్లలకి మేము సమానంగా చూసుకోలేము అని వీళ్ళనే నేను బాగా పెంచుతానన్న ఒక ఇంటెన్షన్ తోటి అది తన మెయిన్ ఆబ్జెక్టివ్ నా పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి, తను ఏదో అయిపోవాలని కాదు. అమ్మకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా మా అమ్మ కొన్ని రోజులు నా దగ్గర వచ్చి ఉంటే బాగుండేది. లాస్ట్లో మా అమ్మ నాకు ఇచ్చిన ఒకటే ఒక గిఫ్ట్ అండి, ఈ నేను ఇప్పుడు మెడలో వేసుకున్న ఈ నల్ల పూసలు ఉంది కదా, మరి మా సిస్టర్ లేరు కదా? లేరండి. మా అమ్మ నా పిల్లోడికి చిన్న జలుబు చేస్తేనే నేను బాధపడతా. మా అమ్మ కళ్ళ ముందు నేను ఇంత పెయిన్ సఫర్ అవుతున్నప్పుడు మా అమ్మకి ఎలా ఉంటా అని చాలా అనిపించేదండి నాకు. నమస్తే వంజి గారు. నమస్తే జయ గారు. వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి ప్రేమతో అని ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. బహుశా మీరు కూడా చూసాను. చాలా చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వంజి గారు మనం చేద్దామని. ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ బాగాలేదు కదా, సో దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామండి. షూర్ అండి. వంజి గారు, అమ్మ అసలు అమ్మ ఎక్కడ పుట్టారు, ఆవిడ పేరేంటి, ఎంతమంది? మా అమ్మ వాళ్ళ ఊరు తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. ఆ పక్కన పరిమెళ్ళ అని చిన్న ఊరు అనమాట మా అమ్మ వాళ్ళది. అంటే వాళ్ళ తాడేపల్లిగూడెం పరిమెళ్ళ ఈ రెండు ప్లేసెస్లో ఉండేవాళ్ళు మా అమ్మ. మా అమ్మగారి పేరు సరస్వతి. 5 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య వాళ్ళకి. ఎంతవరకు చదువుకున్నారండి అమ్మ? మా మదర్ యాక్చువల్గా 10th చదువుకున్నారండి. ఊర్లోనే 10th చేసిన తర్వాత, అప్పట్లో ఎర్లీ మ్యారేజెస్ కదా. అయితే మా తాతయ్య గారు వాళ్ళకి పేర్లు బాగా పెట్టారు. మా అమ్మకి సరస్వతి అని, మా పెద్దమ్మ ధనలక్ష్మి అని, ఇంకొక ఆవిడ పార్వతి అని, ఇంకొక ఆవిడ రాజరాజేశ్వరి అని, అలా అందరికి ఒక అందరూ అక్కడే అలా పెట్టాక మా నాన్నగారు ఇప్పుడు రిటైర్డ్ అండి. ఆయన అప్పట్లో ఈసీఐఎల్లో ఎగ్జిక్యూటివ్గా చేసేవాళ్ళు అనమాట. ఈ వాజ్ ఇన్ ఏ సీనియర్ పొజిషన్. మా ఫాదర్ జాబ్ కాబట్టి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోవడం, మేము పిల్లలము ఇంకేదో చెయ్యాలి అని ఏదో 10th చదువుకున్న మా అమ్మ ఒక స్కూల్లో, మా అమ్మ హ్యాండ్ రైటింగ్ బాగుండేది యాక్చువల్గా. ఒక స్కూల్లో ఏం చేసిందంటే చిన్న నర్సరీ టీచర్ లాగా జాయిన్ అయ్యేది. మా ఇంటి పక్కనే స్కూల్ స్టార్ట్ చేస్తే అక్కడ వెళ్ళి మా అమ్మ నేర్చుకుంది బాగా. ఇది ఏదో బాగుంది ప్రొఫెషన్, నాకు కూడా టైం పాస్ అవుతుంది అని మా అమ్మ ఏం చేశారంటే అంత పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నర్సరీ టీచర్ లాగా స్టార్ట్ చేసి, నాకు కూడా మా అమ్మే టీచర్ నర్సరీ. మా అమ్మ నా ఫస్ట్ టీచర్, అంటే అన్ని రకాలుగా. అలా మా అమ్మ చిన్న చిన్నగా ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తను చదువుకోవడము చిన్నగా అలా చేసి ఇలా స్కూల్లో చేస్తూనే ఉండేదండి. అప్పట్లో శాలరీస్ ఎంత, 30 రూపాయలు, 40 రూపాయలు అంతే. ఆ పాత రోజులు 50 రూపాయలు మహా అంతే. అవే తన హ్యాపీగా ఉండేది ఆ డబ్బులతోటే. మా ఫాదర్ కూడా జాబ్ చేసేవాళ్ళు. కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారు కాబట్టి. నేను మా అక్క ఇద్దరము, మేమిద్దరం ఆడపిల్లలం. ఇక మగపిల్లలు లేరు, వద్దనుకున్నారు కూడా మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు చేసిన బెస్ట్ పని అనిపిస్తుందండి నాకు. మా మదరు 3rd ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయించుకున్నారు. మగపిల్లడు పుడితే మా ఇద్దరు ఆడపిల్లలకి మేము సమానంగా చూసుకోలేము అని ఆ ఒక్క ఇంటెన్షన్ తోటి మా అమ్మ నాకు ఇద్దరు చాలు, వీళ్ళనే నేను బాగా పెంచుతానన్న ఒక ఇంటెన్షన్ తోటి చూడండి అది. అంటే అంతమంది అక్క చెల్లెళ్ళు పెరిగి వచ్చినా కూడా ఆ పరిస్థితులు వేరు, మన జనరేషన్ పరిస్థితులు వేరు కదా. అవును, అలా అని పాపం తను అట్లా చేసి ఆ స్కూల్లో ఏమైందంటే మా అమ్మకి ఏదో ఇన్సల్ట్ అయింది. మా అమ్మ ఎక్కడైతే జాబ్ చేసేదో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు మా మమ్మీని వాళ్ళ చదువు విషయం ఏదో సంథింగ్ తనకి చాలా నచ్చని ఒక ఇబ్బంది సిచ్యువేషన్ లో జాబ్ మానేశారు మా అమ్మ అక్కడ. మా అమ్మ మానేశాక మా అమ్మకి ఏదో చెయ్యాలి, నేను ఎందుకు ఇలాగాని ఖాళీగా ఎందుకు ఉండాలి అని మా అమ్మ గ్రాడ్యుయేషన్ ఓపెన్ యూనివర్సిటీస్ కట్టి స్టార్ట్ చేశారు అప్పుడే.
స్టార్ట్ చేసి ఎవరో ఒక చిన్న స్కూల్ ఏదో సేల్ చేసేస్తున్నారనమాట. చాలా 30 మంది పిల్లలతోటి వాళ్ళు నడిపించలేకపోతున్నారంటే మా అమ్మ వెళ్ళి ఆ స్కూల్ కొనుక్కున్నది. 1500కు 2000 రూపీస్కో కొన్నది మా అమ్మ ఆ స్కూల్ని. వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు చిన్న ఇరిగిపోయిన బెంచీలు కాస్త అవి ఇవి ఒక 15 మంది పిల్లల్ని ఇస్తే మా ఇల్లు అప్పుడప్పుడే కట్టుకున్నాం అనమాట. అంటే పెద్ద ఫ్యాన్సీ ఇల్లు కూడా కాదండి. కట్టుకున్నాక మా అమ్మ ఏం చేసిందంటే మా నాన్నగారితో చెప్పింది, నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు బోర్గా ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాను, నేను మాత్రం చెడగొట్టను, చేస్తాను. నాకు ఒక సపోర్ట్ ఏంటంటే ఈ ఇల్లు ఏదైతే ఉందో దీన్ని నేను స్కూల్ లాగా కన్వర్ట్ చేసేస్తానని చెప్పింది మా అమ్మ. మేమేం చేసాము అలా అంటే మేము చిన్నపిల్లలం, మేము 4th క్లాస్ అలా చిన్న పిల్లలం, మాకేం తెలియదు, అంత అవగాహన కూడా లేదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు, మా నాన్న అన్నారు నీ ఇష్టం, నువ్వు ఏదో చేసుకో, మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నీ ఇష్టం అంటే. మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే మొత్తం మా ఫ్యామిలీ అంతా కిచెన్లోనే ఒక వంటిల్లు, అందులోనే మేము ఒక రూమ్ యూజ్ చేసి మిగతా రూమ్స్ అన్నిట్లో మా అమ్మ స్కూల్ క్లాసెస్ పెట్టేసింది. ఎక్కడండి? హైదరాబాద్లో మల్కాజ్గిరి. పెట్టిన తర్వాత ఇంకా మా మమ్మీ ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదండి మా అమ్మ. ఆ స్కూల్ని అంటే మా అమ్మ ఏంటి అంత చిన్న స్కూల్ స్టార్ట్ చేసి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి 10th వరకే చదువుకొని, అవును, మళ్ళీ తను చదివి ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకుంది. రైట్, తను ఏదైతే స్కూల్లో తనకి ఇన్సల్ట్ అయిందో అదే ఆపోజిట్ లో మా అమ్మ స్టార్ట్ చేసేసింది. బాబా సూపర్. స్టార్ట్ చేసి అలా దినదిన అభివృద్ధి అంటారు కదా, అలా మా అమ్మ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ చిన్న ఇల్లు కాస్త పక్కన ఇంకొక ఓపెన్ ప్లాట్ తీసుకొని పెద్ద హ్యూజ్ బిల్డింగ్ కట్టి అందులో ఎక్కడ నర్సరీ నుంచి 1-2 క్లాసెస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టేసి కొన్ని 100 మంది స్టూడెంట్స్ అండి అక్కడ. పేదవాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ కానివ్వండి. ఇప్పుడు ఒక 100 రూపీస్ ఫీజు అమ్మ మేము కట్టుకోలేమంటే సరే 20-30 ఎంతో కట్టి వెళ్ళిపోండి అనేది. కట్టే వాళ్ళు ఉండేవాళ్ళు, కట్టలేని వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ మా అమ్మకి అదే బ్లెస్సింగ్ అండి. అలా 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 అని రన్ అవుతుందా స్కూల్? ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా అది ఎన్ని ఇయర్స్ అవుతుందండి స్కూల్ స్టార్ట్ చేసి? ఐ థింక్ 36-37 ఇయర్స్ అండి. అలా మరి మా సిస్టర్ లేరు కదా? లేరండి మా అమ్మ. అలా మా అమ్మ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ ఊరిని వెళ్ళినప్పుడు కూడా మా అమ్మని ఎలాంటి సరస్వతి ఎలా అయిపోయింది అనే ఒక ఇది, తన ఐడెంటిటీ, తన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఇదొక్కటి అండి. ఫస్ట్ థింగ్, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఏదైనా కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, దొరికిపుచ్చుకోవాలి, అంతే. అది ఒక్కటి మా అమ్మ దగ్గర నుంచి లెర్నింగ్స్ ఎన్నోనండి. అట్లా అని తనకంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు కదా, అట్లా తను నిలబెట్టుకున్నారు అంతే. తన మెయిన్ ఆబ్జెక్టివ్ నా పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. తను ఏదో అయిపోవాలని కాదు. నేను ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది, అమ్మ వాళ్ళది మంచి ఫ్యామిలీ కదా. ఫాదర్ వాళ్ళండి? మా ఫాదర్ వాళ్ళు నార్మల్ రైతు కుటుంబం అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడుతున్నాం కానీ మా నాన్నగారు వాళ్ళ 5 అన్నదమ్ములు, ఒక అక్క, వీళ్ళకి రివర్స్ అనమాట. మా నాన్నమ్మ ఏం చెప్పింది మా ఫాదర్ వాళ్ళకి అంటే, నేను మా పిల్లలకి ఇచ్చేదల్లా చదువు ఒకటే, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మా నాన్నగారు వాళ్ళ 5 బ్రదర్స్ మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అయితే ఇంత బాగా నడుస్తున్న దాంట్లో బాగా చాలా ఫ్లరిష్ అయిపోయామండి. అంటే మాకంటూ ఆ సొసైటీలో వీళ్ళు ఒక అంటే పలానా వాళ్ళ పిల్లలు, సరస్వతి గారి పిల్లలు అంటే మేము చాలా ఫేమస్ అలా అయిపోయిన దాంట్లో సడన్ గా మాకు ఏదో ఒక పెద్ద విషయంలో మా మదర్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయన మా మదర్కి ఏదో హాస్టల్స్ అట్లా అప్పట్లో ఉండేవి కదండి, ఇట్లా వెల్ఫేర్ హాస్టల్స్ అవి ఇస్తాము అలా చెప్పి బాగా మోసం చేశారండి అతను. అంటే ఒక దగ్గరికి స్టాప్ అయిపోదు కదండి, మన అంబిషన్స్ పెరుగుతూనే ఉంటాయి కదా. ఆ అంబిషన్ తోటి మా అమ్మ ఏమనుకుందంటే ఓకే పేద పిల్లలకి హాస్టల్ అవన్నీ పెడితే నాకు బాగుంటుందని మా మదర్ దగ్గర ఉన్న ఎవ్రీథింగ్ వీ ఇన్వెస్టెడ్ ఆన్ 1 ప్రాపర్టీ అండి. అంటే పెద్దగా హాస్టల్ కోసం అనేసి పెద్ద పెద్ద రూమ్స్, దానికి కావాల్సినవన్నీ కొనేసి అన్నీ పెట్టేసామండి. మా దగ్గర ఏమీ లేకుండా మా మదరు ఏముంది ఇంకా 2-3 నెలలు అయితే వచ్చేస్తుంది, మనకి ఏదైతే పెట్టామో అది మనకి వెనక్కి వచ్చేస్తుంది అన్న లాస్ట్ మినిట్లో వాళ్ళు మాకు ఇవ్వలేదండి. అతను తీసేసుకునేదంతా తీసేసుకున్నాడు మధ్యలో, వాట్ ఎవర్ తీసుకున్నాక మేము మొత్తం మళ్ళా బ్యాక్ టు అయిపోయాం. డౌన్ అయిపోయాం.
అలాంటి పరిస్థితుల్లో అసలు ఇంకొకరు అంటే బయట నుంచి అప్పులు అన్నీ అయిపోయినా కానీ మా అమ్మ నాకు మా అక్కకి ఏమాత్రం కష్టం కలిగించకూడదు అని అప్పుడు కూడా ఆవిడకి అదే ఇంటెన్షన్. పిల్లలకు కష్టం కలిగించకుండా నేను ఎలాగా ఏం చేస్తానని చాలా స్ట్రగుల్ అయిందండి. ఆ బిల్డింగ్ మొత్తం నేను ఏదైతే చెప్పానో పెద్ద బిల్డింగ్ కొన్నారు, అది మా మదర్ సేల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది ఆవిడకి. అయినా తను ఎక్కడా భయపడలేదండి, కృంగిపోల. ఆ పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో స్టార్ట్. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్ చేసింది. మా అందరికి అనేది, ఏమండి నేను ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ నేను పుంజుకుంటాను చూడండి అని మా మదర్ అప్పుడు ఆ సిట్యువేషన్లోనండి ఎలా చేసిందో ఏం చేసిందో అది దేవుడికే తెలవాలి. నిజంగా ఆవిడ విల్ పవర్కి, అట్లాంటి విల్ పవర్ నిజంగా ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నదంటే అది ఒక్కటేనండి, విల్ పవర్. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అనేది మా అమ్మ. మేము ఎవరినైనా తిడితే వాళ్ళ పాపం మీ నోటితో కడక్కండి అమ్మ, వాడి పాపాన్ని వాడిపోతారు, ఎప్పుడు ఎవరిని వాళ్ళ వెనకాల కానీ వాళ్ళ ముందు కానీ వాళ్ళని తిట్టకండి అనేవారు మా అమ్మ. సూపర్. అట్లా అని ఈ సిట్యువేషన్లో మా అమ్మ ఎక్కడ ధైర్యం చేసిందో ఏం చేసిందో ఇంకొక స్కూల్ అక్వైర్ చేసేసింది. ఇది నేను పైకి తీసుకురాలేను, ఇంకొకటి తీసుకుంటానని తీసుకొని మళ్ళీ ఒక రేంజ్కి వచ్చేసిందండి ఆవిడ. గ్రేట్. అలా చేసి మా మదర్ దగ్గర నుంచి మాకు లెర్నింగ్స్ అంటే కనుక ఇది ఒక్కటేనండి నిజంగా. అంటే ఆవిడ ఎక్కడ భయపడేవాళ్ళు కాదు. గుప్తదానాలు స్టెప్స్ అన్ని అంటే లయన్ అనమాట మా అమ్మ. మా అందరూ అనేవాళ్ళు, నువ్వేంటి గుర్రంగుండ్లు ఇంత లాస్ అయిపోయింది, నువ్వు ఇలాగా ఎలా ఉంటున్నావు అడిగేవారే, అందరు అడిగేవాళ్ళు. ఇంత గుర్రంగుండ్లా అంటే ఇదే నువ్వే, ఇలాగ పడిపోయావు, మళ్ళీ ఎలాగా, మళ్ళీ ఎక్కడ లెవెల్ ఎక్కడ తగ్గేది కాదు, మాకు ఏమాత్రం ఇబ్బంది కలిగించేది కాదు. మీతో ఉండటం కానీ మీరు అమ్మని అంటే తను స్కూల్ చూసుకోవటం, బిజీగా ఉండటం, మిస్ అయ్యాను అన్న ఫీల్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఈవినింగ్ రాగానే మాతోటే, మాకేం కావాలి పద బయటికి తీసుకెళ్ళడము, మాతోటి మూవీస్ ఏంటి, మాతో టైం స్పెండ్ చేయండి, మాకు కావాల్సిన ఫుల్ యాక్టివ్గా ఉండేవారు. ఫుల్ యాక్టివ్గా అన్ని ఆదివారం వస్తే మొత్తం మాతోటి ఉండేది, మాకు కావాల్సినవి వండి పెట్టడం కానీ మొత్తం స్కూల్ బిజినెస్ అంతా చూసుకునేది. ఈవినింగ్ రాగానే వండండి, ఆడపిల్లలు కూర్చొని కిచెన్లోకి వెళ్ళి వంట చేయండి, ఎప్పుడు నేర్చుకుంటారు మీరు అనేది మమ్మల్ని. మేము ఎంత చిరాగ్గా పాడు చేసేసినా ఏం పర్వాలేదు, ఇది ట్రైనింగ్, వెళ్ళి వండండి అని. ఎక్కడ హెల్ప్ చేసేది కదా అలాంటి విషయాలలో, వెళ్ళి వంట చేయండి, మీ నాన్నకి లంచ్ ప్యాక్ చేయండి అని చెప్పేవాళ్ళు. పనులు నేర్పించేసేవాళ్ళు, అంటే నేర్చుకోవాలి. మా అమ్మకి ఏంటంటే విజన్ ఇందాక అన్నాము, మా విషయంలో కూడా రేపొద్దున్న వీళ్ళు ఏ ఇంటికన్నా వెళ్తే హ్యాపీగా ఉండాలి, అక్కడ ఇబ్బంది పడకూడదు, పిల్లలకి పనులు వచ్చి ఉండాలి. అవునవును. మీరు మాట్లాడే తీరు కానీ, మీ సబ్జెక్ట్ కానీ, ప్లస్ మీరు హ్యాండిల్ చేస్తున్న వింగ్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదండి. ఇవన్నీ అంటే అమ్మ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవటం కానీ, ఏ విషయంలో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు, అలాంటిది ఏదైనా ఉందా? మా మదర్ ఎంకరేజ్మెంట్ అంటేనండి ఇలాగే ఏదైనా ప్రాబ్లంలో వెనక్కి వెళ్ళకూడదు, అందులో నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. మీరు ఏం కంప్లీట్ చేశారండి? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను మిగతా చిన్న కోర్సెస్ అవి ఇవి చాలా చేసి ఎప్పుడైతే జాబ్ జాయిన్ అయ్యానో మా మదర్ ఎప్పుడు నాకు చెప్పేవాళ్ళు, మంచి పొజిషన్ కి అలా నువ్వు ఇలా చూడాలి అని ఏదైనా చెప్పేవారా? ఒకటి అని ఏమన్నా? అవునండి. అంటే అప్పట్లో ఏముండేదంటే ఒక పర్టికులర్ శాలరీ, వాళ్ళకి ఇంత శాలరీ వస్తుందంటే మా అమ్మాయికి కూడా అంత రావాలి అని ఉండేది కదా. అట్లా అని నేను ఎవరికో మా దగ్గర ఒక వైస్ ప్రెసిడెంట్ ఆవిడకి మంత్లీ 3-4 lakhs శాలరీ ఉండేది. మా మదర్కి వచ్చి చెప్పాను, అమ్మ ఎట్లా అంటే నువ్వు కూడా ఆ పొజిషన్కి వెళ్తావే అని చెప్పేది మా అమ్మ నాతోటి. అలాగే ఆవిడ బ్లెస్సింగ్ లాగే నా లైఫ్ అలాగేనండి. నా వర్క్, నా కెరీర్ చూస్తే చాలా ఫెచ్చింగ్గా ఉండేదండి, చాలా బాగా ఫెచ్చింగ్, మంచి సీనియర్ పొజిషన్లో ఉన్న టైంలో మీకు హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయ్యింది. సడన్గా క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది. క్యాన్సర్ డయాగ్నైజ్ అయినప్పుడు మా అమ్మ చాలా బ్రేక్ అయిపోయిందండి నిజంగా. అంటే అందరికంటే ఎక్కువ అఫ్కోర్స్ అందరూ నా ట్రీట్మెంట్ అవుతున్న అన్ని రోజులు నాకు విపరీతం సపోర్ట్ అందరూ, మా హస్బెండే, మా అత్తగారు ఏంటి అని మా అమ్మ వచ్చి నా దగ్గరే ఉండేది. పిల్లల్ని మా అమ్మే చూసుకునేది, మా పిల్లల్ని, నాకు 2 మగ పిల్లలు, అమ్మ చూసుకున్నారు. పిల్లల మీద ప్రేమని ఎలా చూపించాలి వాళ్ళకి, మా పెద్ద బాబుని వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు అమ్మ వాళ్ళు. అవునండి. అమ్మ దగ్గరే పెరిగాడు వాడు కంప్లీట్ గా, తను మా అమ్మ దగ్గరే పెరిగాడు. ఇంకా వాళ్ళే అసలు నాకు పిల్లలు నాకైతే తెలియదు కూడా ఎలాగ పెరిగారో. కెరియర్ లో మీరు ఫుల్ బిజీ ఉన్నారు, వాళ్ళు ఎలా పెరిగారో తెలియదండి. చిన్నవాడికి కాస్త గ్యాప్ బాగా, కానీ చిన్నపిల్లవాడికి మా సెకండ్ బాబుని కూడా మా అమ్మే అసలు పెంచారు. అదే చెప్పాను కదా, ఆవిడ ఎక్కడ బ్యాలెన్సింగ్ బాగా చేసేవాళ్ళు. డెఫినెట్ మీకున్న హెల్త్ ఇష్యూకి కంప్లీట్ గా హాస్పిటలైజ్డ్ అయి ఉండాలి, ప్లస్ థెరపీస్, కీమోథెరపీ అని అవన్నీ ఫేస్ చేయాలి.
ఒక తల్లిగా అసలు ఆవిడ బాధ నన్ను వర్ణనాత్మకమేమో కదా. చూడలేకపోయేదాన్ని. మా అమ్మ నన్ను చూసి నాకు ఎప్పుడైతే కీమోస్ అయినప్పుడు, సర్జరీ అయ్యి ఆ పెయిన్లో ఉన్నప్పుడు అమ్మ అనేది, నీకెందుకు ఇచ్చాడమ్మా దేవుడు ఇలాంటిది, అలాంటి నాకు ఇవ్వచ్చు కదా అనేసేది మా అమ్మ. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏమనలేము కదా. ఆవిడ పెయిన్ నాకు అర్థమైంది. నేను అమ్మనే, మా అమ్మకి ఎంత పెయిన్ ఉంటుందో, నా పిల్లోడికి చిన్న జలుబు చేస్తేనే నేను బాధపడతా, మా అమ్మ కళ్ళ ముందు నేను ఇంత పెయిన్ సఫర్ అవుతున్నప్పుడు మా అమ్మకి ఎలా ఉంటాను అని చాలా అనిపించేదండి నాకు. మీకోసమే మొత్తం త్యాగం చేశారమ్మా. అమ్మ వదిలి నా పిల్ల కోసం నేను ఇక్కడ వస్తానని పాపం వచ్చి నా దగ్గరే ఉండేది. నాకు ఎప్పుడైతే హెయిర్ లాస్ అయిపోయి, మా అమ్మకి నా జుట్టు అంటే చాలా ఇష్టం ఉండేదండి. అంటే మదర్కి ఎప్పుడు చాలా అంటే వాళ్ళంతా, మీ అమ్మాయి చిన్నప్ప చాలా అదే మీ పిల్లలు బాగుంటారు, మీ అమ్మాయి బాగుంటుంది అంటే ఆమెకి చాలా మదర్కి ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు నా హెయిర్ లాస్ అవి అయిపోయినప్పుడు మా అమ్మ అనేది, ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడమ్మా నీకు దేవుడు, నా ఆయుష్ అన్నా నీకు ఇచ్చేస్తే అయిపోయేది అట్లా అని అంటే నాకు సరిగ్గా నాకు ఎప్పుడైతే నా ట్రీట్మెంట్ అయిపోయిందో మా అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిపోయారండి. మీ ట్రీట్మెంట్ అయిపోయే వరకు, నా ట్రీట్మెంట్ అయిపోయిన వరకు మా అమ్మ ఉన్నారు. శ్రావణ మాసం, ఏకాదశి, లక్ష్మీవారం ఆవిడ మార్నింగ్ లెగిచి అలా కొలాప్స్ అయిపోయారు అంతే. మా అమ్మకి ఎటువంటి పెయిన్ లేకుండా, అంటే ఆవిడ ఎంత లైఫ్లో ఆయాసంగా వెళ్ళిపోయారు. అసలు ఏమీ తెలియదండి. మేము మా అమ్మతోటి ఆ ఆఖరి మాటలు కూడా మాట్లాడలేదు. అలా అమ్మ వెళ్ళిపోయింది. నాకు ఇంకా అదే, అంటే క్యాన్సర్ వెంటనే అమ్మపోవడం ఇవంతా ఒకదాని తర్వాత ఒకటి నాకు చాలా పెయిన్ఫుల్ పీరియడ్ అనమాట. ఆ మొత్తము ఆ 2 years ఆఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఇప్పటికీ మేము ఓవర్కమ్ అవ్వలేం మా అమ్మ థాట్స్ నుంచి కానీ అస్సలు లేదండి. మీ కెరియర్లో అంటే మీ చిన్నప్పటి నుంచి అమ్మ ఉన్నంత వరకు కూడా ఏదన్నా అయ్యో ఇది చేశానే, అమ్మకి ఎదురు చెప్పానే, లేకపోతే ఆమెని బాధ పెట్టానే, పోనీ ఇది నేను చేసి ఉండకుండా ఉండుంటే ఆవిడ ఇంకొంచెం హ్యాపీగా ఉండేవారు, ఆ విషయానికి సంతోషపడేవారు అనే ఇష్యూ ఏదైనా ఉందా వనజ గారు? అంటే లాస్ట్లో నేను మా అమ్మతోటి నేను ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉండాల్సిందేమో. అంటే మా అమ్మకి నేను ఏదైతే గ్రాటిట్యూడ్ నేను చెప్పుకోవాలో, అంటే అమ్మ అంటే ప్రతి మనిషికి అండి, అది అమ్మాయినా కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసిన దానికి మనం అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళకి చెప్తాం కదా. ఇప్పుడు ఆవిడ లేనప్పుడు చెప్పుకోవడంలో దాంట్లో ఏమీ ఇది లేదు. ఆవిడ ఉన్నప్పుడు చెప్పుకుంటే బాగుండేది, నా బాబుని చూసుకున్నావు, నా పిల్లల్ని నువ్వు ఎంత బాగా చూసుకున్నావు, అవి మనం ఇగ్నోర్ చేసేస్తాం. చిన్నవే కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా, ఏం చేస్తారు చూసుకోకుండా అన్న ఒక థాట్ ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం అది ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే, అంటే ఇప్పుడు నాకు రియలైజేషన్ ఏంటంటేనండి, మనం ఏ మనిషినన్నా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు చేసిన పనిని అక్నాలెడ్జ్ చేయాలి అంటే అప్పుడే చేసేయాలి. 100% ట్రూ అండి. కదండి, అదొక్కటి. మరుక్షణం మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు. నేను మీకు ఏమైనా చెప్పాలి, ఈ మినిట్ చెప్పే, తర్వాత చెప్దాంలే, ఎప్పుడో చెప్దాంలే, అది నేను మిస్ అయిపోయానండి. మా అమ్మ నాకు చేసిన ప్రతి నా కెరీర్ స్టెప్స్లో కానీ, అంటే ఆవిడ సపోర్ట్ లేకపోతే, నా పిల్లల్ని చూసుకోకపోతే నేను అంత కెరీర్లో అంత ముందుకు వెళ్ళేదాన్ని కూడా కాదు. ఆవిడ నన్ను చూసుకోకపోతే, అఫ్కోర్స్ అందరూ ఉన్నారు నాతో పాటు, అందరితో పాటు మా అమ్మ ఉన్నారు. నా చిన్న పిల్లని తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మా అమ్మ, మా సిస్టర్ కూడా పెట్టుకొని, నీ ట్రీట్మెంట్ అయిపోయి నువ్వేం బాధపడకు పిల్లల గురించి అని అంత రెస్పాన్స్, అంటే అంత ధైర్యం ఇచ్చారు నాకు. నీ ఫోకస్ అంతా నీ హెల్త్ అని. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మీరు బయటపడతారు, హెల్దీగా ఉంటారు, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, అంటే బ్యాక్ టు మీ పొజిషన్కి మళ్ళీ వెళ్ళిపోతారు అని అలా ధైర్యం చెప్పేవారు అమ్మ? చెప్పేదమ్మా, ఏం కాదమ్మా, నీకు వెంటనే తగ్గిపోతుంది, నేను చూడు, నేను అలా మొక్కాను, ఇలా మొక్కాను అన్నీ చెప్తూ ఉండేది అని చెప్పేవాళ్ళు మా అమ్మ. చెప్పి ఇంకా లాస్ట్లో మా అమ్మ నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి, ఈ నేను ఇప్పుడు మెడలో వేసుకున్న ఈ నల్లపూసలు ఉంది కదా. ఓకే. అసలు ఇది ఎందుకు ఇచ్చిందో, ఇది ఇచ్చిన నెక్స్ట్ డే మా అమ్మ ఎందుకు పోయిందో నాకు ఇప్పటికీ చాలా మిస్టరీ. నెక్స్ట్ డేనే అండి. ఇది మా సిస్టర్కి చేతికి ఇచ్చే, నేను ఒకరోజు మా అమ్మని సరదాగా అన్నాను అనమాట, ఏం చిన్నపిల్లలాగా ఇలాంటి లాకెట్ వేసుకుంటావా నువ్వు అంటే, అయ్యో నీకు కావాలంటే తీసేసుకో అమ్మ అంది. నేను అక్కడికి ఆ విషయం మర్చిపోయా. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ పోయి ఒక రోజు ముందు మా సిస్టర్ని పిలిచి, మా సిస్టర్ మా అమ్మ వాళ్ళు ఒకటే బిల్డింగ్లో ఉంటారు, పిలిచి మా అమ్మ ఇది మా అక్క చేతికి ఇచ్చి అన్నదంట, ఇది వనజ చాలా ఇష్టం అని చెప్పింది, ఇది ఇవ్వు, నేను రేపటి నుంచి కొంచెం బిజీ అయిపోతాను ఈ పూజల్లో వాటిల్లో, శ్రావణ మాసం అది వచ్చినప్పుడు ఇచ్చే, నేను షాపింగ్ గట్ట వెళ్తానేమో నాకు తెలీదు
అని మా అక్క చేతిలో ఇది పెట్టిందండి. నెక్స్ట్ డే పొద్దునే మాకు ఫోన్ వచ్చినప్పటికీ మా మమ్మీ ఇంట్లోనే అండి. ఇలా మార్నింగ్ మంచి ఏకాదశి రోజు అబ్బా అలా లేసి మా మదర్ ఎప్పుడు మాకి ఇంటికి ఒక ఆయన వచ్చేవాళ్ళు, పూజారి గారు, మాకు పూజలు అవి చేయడానికి. ఆయనతో అనేది నాకు ఏమి వద్దండి, నన్ను చక్కగా ముత్తైదులా పోవాలని ఒక్క దీవించండి చాలు అనేది మా అందరి ముందు. అది ఎంత నవ్వుకుంటూ మా అమ్మ ఎంత నవ్వుకుంటూ అన్నా ఆవిడకి ఎంత స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్ ఉన్నదోనండి. అది ఫుల్ఫిల్ చేసుకున్నారు ఆవిడ ఆవిడ అనుకున్నట్లు. చాలా చాలా. ఫాదర్ వనజ గారు? మా ఫాదర్ ఉన్నారండి మా దగ్గర. ఓకే. చనిపోయిన వారు మన చుట్టూనే ఉంటారంటారు. అవును కదా వనజ గారు? అమ్మకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా మా అమ్మ కొన్ని రోజులు నా దగ్గర వచ్చి ఉంటే బాగుండేది. నేను రోజు చేసే పని రెగ్యులర్గానండి, అంటే ఎవరైనా నమ్మండి నాకేం మా అమ్మకి ఏమైనా ఆఫర్ చేస్తే మా అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది అంటారు. నేను మార్నింగ్ పూజ అవ్వగానే ఫస్ట్ మా అమ్మ దగ్గర ఒక గ్లాస్ తోటి వాటర్ పెడతాను. ఆవిడ తినడానికి ఏదైనా అక్కడ పెట్టేస్తాను, అవి నేను తినేస్తాను. తర్వాత నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో, క్యాన్సర్ ఏదైనా, అది మళ్ళీ నాకు రాకుండా ఇదే నాకు హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్, ఈ ప్రసాదం, అంతే. మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మ, మా అమ్మ నాకు కూతురుగా పుడితే అమ్మని చూసుకుంటా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆవిడ మీకు కూతురుగా పుట్టాలి. అమ్మ రుణం ఎవరు తీర్చుకోగలుగుతామండి? మళ్ళీ అమ్మ అయితేనే తీర్చుకోగలుగుతాం కదా. మీరు అమ్మ అయినప్పుడే ఆ రుణం మళ్ళీ మీరు. అవునండి. కాదు వనజ గారు, మన కాన్సెప్టే అమ్మ మీద ఉన్న గౌరవం, ప్రేమ, ఆవిడకి ఇచ్చే రెస్పెక్ట్ ఈ తరం పిల్లలకి తెలియాలి. అవును, ఖచ్చితంగా. ఆవిడ లేనిదే మనం లేము, సర్వస్వం ఆవిడే అనే కాన్సెప్ట్ యంగ్ జనరేషన్ కి తెలియాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ మీరు చెప్తారా? పిల్లలకి నేను ఇప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటి తెలుసా అండి? ఇప్పుడు నాకు కూడా బాబు ఉన్నాడు, పెద్ద బాబు, జాబ్ చేస్తాడు తను. అయితే తనకి ఎలా అంటే నేను చెప్తాను, నువ్వు ఎంత బిజీగా ఉన్నావు, అమ్మ నాన్న ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను పెట్టేయన్నా చాలా వింటాం. ఇప్పుడు ఆ ఒక్క నిమిషంలో మీరు ఏం సంపాదిస్తారు? ఆ అమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది? నువ్వు ఫోన్ చేసావా, ఉన్నావా, ఆ ఒక్క మాటకే చేస్తుంది. అంతే అండి, ఇంకేం డిస్టర్బ్ చేయదు కదా. మీ అమ్మ నాన్నకి మీరు ఎంత టైం ఇస్తారో ఆవిడ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అండ్ వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే, వాళ్ళు మీకు భోజనం పెట్టగానే నీ చేతి వంట అంతా అమృతంలా ఉంది అని చెప్పేసి, ఆవిడ మీరు ఒక చీర కొనిస్తే ఈ చీర నాకు ఎంతో నచ్చింది, ఆ ఒక్క మాట అప్పుడు చెప్పం మనం. అమ్మ పోయిన తర్వాత నేను ఎంత ఏడ్చినా ఆవిడకి ఏం అంటే ఎంతో ఏడ్చాను. అయ్యో నేను మా అమ్మకి చెప్పలేదా, నేను ఏమన్నా మా అమ్మకి లోడ్ చేశానా, మా అమ్మ బాధపడేలాగా నేను ఎప్పుడైనా బిహేవ్ చేశాను, ఈ థాట్స్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడు తప్పుడే చెప్పేయాలండి. అండ్ అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ ఈజ్ లైక్ మై ఫ్రెండ్. అమ్మ ఎప్పుడు ఫ్రెండ్ కాదండి, అమ్మ స్థానం ఎవరు ఫ్రెండ్ తీసుకోలేరు, ఏమీ లేదు. అమ్మని అమ్మలాగే చూడండి. అమ్మ మనకు నేర్పించే వాల్యూస్, అమ్మ మనకు పంచే ప్రేమ ఎవరు కానివ్వండి, అది ఏ మనిషి ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు, అది ఇవ్వలేరు. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ దిస్, అంటే మా అమ్మ గురించి చెప్పే అంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా తన కష్టాల్ని నష్టాల్ని పక్కన పెట్టి, అలానే బిడ్డల కోసం జీవితాన్ని సైతం త్యాగం చేసే ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి అమ్మనే సుమన్ టీవీ మామ్ ద్వారా గౌరవిద్దాం. మీ అమ్మని తీసుకొని మా స్టూడియోకి రండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.